కమర్షియల్ ట్యాక్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 5గురు అరెస్ట్ అయ్యారు. అలాగే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా 5గురుపై కేసులు నమోదయ్యాయి. పన్ను ఎగవేతదారులకు సహకరించారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, ఈ కేసుని సిఐడికి బదిలీ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, రీజన్స్ ఏంటి? బిందు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ కు సంబంధించి కూడా ఈ యొక్క కేసును తెలంగాణ ప్రభుత్వం సిఐడికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డీజీపీ జితేందర్ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. పలు రాష్ట్రాలతో కేసు ముడిపడిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కేసు సిఐడికి బదిలీ చేయాలని అధికారులు మొత్తానికైతే రంగం సిద్ధం చేశారు. అంటే 72 కంపెనీలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఒక ఐఏఎస్ అధికారి స్థాయిలో ఈ స్కామ్ పాల్పడిన నేపథ్యంలో కూడా మరికొంతమంది ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కేసు బదలాయించారు. ఇతర రాష్ట్రాలతో కంపెనీలు ఉన్నందున సిఐడికి కేసు బదిలీ చేయాలని ఆలోచించారు. ఎందుకంటే హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి లావాదేవీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ఈ కంపెనీలకు సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని సిఐడికి బదిలీ చేశారు. ఇప్పటికే 1400 కోట్ల రూపాయల మేరకు స్టాప్ జరిగినట్లుగా సిసిఎస్ పోలీసులు గుర్తించారు. మరోపక్క కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 26వ తారీఖు ఈ ప్రస్తుతం సిసిఎస్ లో పోలీస్ స్టేషన్ లో 5గురు ఉన్నతాధికారులకు సంబంధించి సోమేష్ కుమార్ తో సహా మిగతా అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ స్థాయితో పాటు మరికొంతమంది హైదరాబాద్ ఐఐటికి సంబంధించినటువంటి మరొక ప్రొఫెసర్ పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఒక కంపెనీకి సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఇక్కడ వీళ్ళకు సర్వీస్ ప్రొవైడర్ గా పనిచేస్తా ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించి ఐఐటి హైదరాబాద్ సంబంధించి కూడా ఈ స్కామ్ సాఫ్ట్వేర్ తయారు చేసిన నేపథ్యంలో కూడా ఎందుకు ఈ 70 కంపెనీలకు వెసులుబాటు కల్పించారు, దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారన్న అంశాలకు సంబంధించి ఇకపై సిఐడి దర్యాప్తు చేయబోతుంది. రేపటి నుంచి ఈ కేసులో ఇప్పటి వరకు 5 పైన కేసు నమోదు, 75 కంపెనీలు గుర్తించారు కాబట్టి వాళ్ళందరినీ విచారణ పిలిచి నోటీసులు జారీ చేసి రేపటి నుంచి సిఐడి అధికారులతో విచారణ ప్రారంభించబోతా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.